సో నమస్తే తెలంగాణ గురించి చూసుకుంటే ఈరోజు ప్రధానంగా చూడండి ఎంత పెద్ద వార్త రాశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం గులాబీదే అంటే గులాబీ పార్టీది. ఇది జనం మాట. వీళ్ళు చెప్తలేరు, మళ్ళీ చిన్న లైన్ వేశారు, జనం మాట మేము చెప్తలేమని. 42.8% మద్దతు ముందంజలో బీఆర్ఎస్. కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ కు 10.1% ఎక్కువ ఓట్లు. మళ్ళీ కేసీఆర్ సీఎం కావాలన్న 46% మంది ఓటర్లు. కోడ్మే కనెక్టింగ్ డెమోక్రసీ నిర్వహించిన సర్వేలో వెల్లడి. గులాబీ పార్టీకి కంచుకోట జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయ దందూబి భోగించనున్నదా? 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వంలోని అభివృద్ధితో పాటు 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై వైఫల్యాలకు అద్దం పట్టే రీతిలో జూబ్లీహిల్స్ ఓటరు తీర్పు ఇవ్వనున్నారా? అవును, అక్షరాల నిజం అంటున్నది కోడ్మే కనెక్టింగ్ డెమోక్రసీ అనే సంస్థ నిర్వహించిన సర్వే. అధికార కాంగ్రెస్ కంటే ఏకంగా 10.1% ఎక్కువ ఓట్లతో బీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేయనుంది ఆ సర్వే వెల్లడించింది. హైదరాబాద్ నగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల రాజకీయం ఆసక్తి రేపుతున్న సర్వేను చేపట్టింది. ఇందులో బీఆర్ఎస్ 42.8% ఓట్లతో ముందంజలో నిలువగా హస్తం, కమలం పార్టీలు 2-3 స్థానాలకు పరిమితమయ్యాయి. ప్రధానంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటరు నాడి ఎలా ఉన్నదో తెలుసుకోవడమే ప్రధాన లక్ష్యంగా చేపట్టిన ఈ సర్వేలో భాగంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎవరు కావాలనుకుంటున్నారనే అంశాన్ని కూడా పొందుపరిచారు. ఈ క్రమంలో ఏకంగా 46.5% మంది ఓటర్లు మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని తమ అధిష్టానాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. సో ఒక కంపెనీ సర్వే చేసిందంట, కోడ్మే కనెక్టింగ్ డెమోక్రసీ అనే సంస్థ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాబోయే ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే ఒక సర్వే నిర్వహిస్తే ఆ సర్వేలో 46% మంది రేవంత్ రెడ్డి గారు 28.4 సీఎం ఎవరు కావాలో అనుకున్నారేమో. మళ్ళీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ ఎవరు గెలుస్తారనేది మళ్ళా అదైతే క్లారిటీ లేరు. సో ఏదేమైనా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ రాష్ట్రం మొత్తం ఒక హాట్ న్యూస్గా మారింది. సో చూసారు కదా నమస్తే తెలంగాణ అండ్ ఈనాడులోని ప్రధాన వార్తలు. మా రాబోయే రోజుల్లో మరిన్ని J24 న్యూస్ గుడ్ మార్నింగ్ తెలంగాణ విత్ జిలానీలో మరిన్ని వార్తలతో మేము ముందుకు వస్తాను. అండ్ హిందీలో కూడా కావాలి ఈ ప్రోగ్రామ్ అని చాలామంది నన్ను కాల్స్ చేస్తున్నారు, మెసేజ్లు చేస్తున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో హిందీ ఎపిసోడ్లో కూడా ఈ ప్రోగ్రామ్ చేస్తాను అండ్ డిబేట్స్ కూడా పెడదామని మీకు చెప్తున్నాను. సో చూస్తూనే ఉండండి J24 న్యూస్. థ్యాంక్ యూ.